సో బట్ యాక్చువల్లీ ఇది ఆన్ అ వెరీ సీరియస్ నోట్ సార్. సో మీకేమర్థమవుతుంది దట్ రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య రిఫ్ట్ రావడానికి ఏవైనా కారణాలు అయి ఉండొచ్చు, బట్ తిన కంపెనీ కరెక్ట్ కాదని రాజ్ తరుణ్ ఫీల్ అయినట్టు మీరు భావిస్తున్నారు? ఐ విల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఈజ్ ఎ సెలబ్రిటీ, డెఫినెట్లీ కంపేర్డ్ టు హర్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, ఫేమస్ విత్ మనీ XY. ఒక టైంలో కాదు, ఎప్పుడో చిన్నప్పుడు అంటే ఒక 10 years 11 వాట్ ఎవర్ ఇయర్స్ బ్యాక్ వెన్ హీ వాజ్ నాట్ అన్ యాక్టర్, అప్పుడు ఇద్దరు సమానం అనుకోదాం. ఆ టైంలో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఇప్పుడు 10 years తర్వాత రాజ్ తరుణ్ సెలబ్రిటీ స్టేట్స్కి వచ్చింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, గోల్డెన్ రిట్రీవర్ అని ఒక కుక్క ఉంటుంది, ఇట్స్ వెరీ లార్జ్ డాగ్. అవును. షువావా అని ఇంకొక కుక్క ఉంటుంది, వెరీ స్మాల్ డాగ్, ఆల్మోస్ట్ గోల్డెన్ రిట్రీవర్ పా దగ్గర ఉంటుంది సైజు, 6 inches ఉంటుంది అంతే హైట్. నేను ఒకళ్ళ ఇంటికి, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఆడి దగ్గర 2 ఉన్నాయి. వాడు అది షువావా మాట్లాడితే అని అని దాన్ని వాయించేస్తుంది. ఇది ఇలా గోల్డెన్ రిట్రీవర్ని, అదేమో ఇలా కొంచెం ఇలా అణిగిమణి ఉంటుంది గోల్డెన్ రిట్రీవర్. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. సో నేను అప్పుడు ఆయన అడిగాను ఓనర్ని, ఏంటది అంటే, సరే ఇప్పుడు ఈ 2 చిన్నగా ఉన్నప్పుడు ఒకే సైజు ఉన్నాయి పుట్టినప్పుడు, అవి పెరిగినప్పుడు ఇది ఎంత అయిపోయింది. ఓకే, ఇది ఎంత అయిపోయేసరికి ఇప్పుడు చివావా మాటికి అది దీనికన్నా పెద్దగా ఉంది, దానికి ఎక్కువ బలం ఉందని గుర్తు రాకుండా మాటికి కరుస్తూ ఉంటుంది దాన్ని. గోల్డెన్ రిట్రీవర్కి ఆ థాట్ రాకూడదు. I think Lavanya is a Chihuahua and this guy is a golden retriever. ఏదే అనాలజీలో ఇన్ కంపారిటివ్ ఆస్పెక్ట్ ఆ కాంటెక్స్లో. అప్పుడు మాటికి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళకు ఉన్న జనరల్ టెండెన్సీ కూడా, అంటే ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీబడి, ఒక నేను తన ప్రియురాల్ని, నేను తన గర్ల్ ఫ్రెండ్, నేను తన భార్య అనే ఈ టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో, దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ఎ డామినెన్స్ ఆన్ దట్ పర్సన్ కాన్స్టెంట్లీ, to make him feel guilty, to make him feel grateful, to make him feel నేను ఇంత ఇచ్చేసాను నీకోసం, అంత చేసాను అని ఆ గిల్ట్ తెప్పించడానికి ఆ ప్రాసెస్లో ఉంటారు. యూనో, అది ఒక పర్టిక్యులర్ టైంలో ఒక లిమిటింగ్ పాయింట్కి వస్తుంది, ఒక స్ట్రెచ్ అవుతుంది, ఒక లిమిట్ అక్కడ తిరుగుతుంది. సో ఇప్పుడు ఏ రోజైతే గోల్డెన్ రిట్రీవర్ సడన్గా అది ఒక బయట అయిపోయింది షో పని. సో ఇప్పుడు మీరు అదే ఆ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ తోటి నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే, షీఈస్ ట్రైంగ్ టు గార్నర్ పబ్లిక్ సింపతి, విచ్ ఇస్ ద రీజన్ మీడియాకి రావటం, పోలీస్ కంప్లైంట్ చేయటం అనేది అది పాయింట్. దెన్ ఇంకా లీగల్గా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఏదన్నా డబ్బులు. సో అండ్ ఒకసారి మీరు ఆ రూట్లోకి వెళ్ళారంటే దెన్ మీ కంట్రోల్ లేకుండానే స్పైరల్ అయిపోతూ ఉంటుంది. అదే అంటే మీరు అది పర్ఫెక్ట్గా చెప్పారు. ఎలా అయితే మీరు మాఫియా సినిమాలు తీశారు కాబట్టి అందులోకి వెళ్ళాక యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. కరెక్ట్. సో ఈ రికార్డింగ్ లో కీప్ ఆన్ డెవలపింగ్, అది మీ కంట్రోల్ కూడా ఉంది ఇంకా స్క్రిప్ట్ దాని తర్వాత. అదే అంటిల్ కదా, కరెక్ట్. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అమ్మాయి సైకో అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని అంటున్నారు. బట్ ఫ్రాంక్లీ తను ఎవిడెన్సెస్ బయట పెట్టడం, గొంతెత్తి ప్రశ్నించడం, ఇవన్నీ కూడా తన్ని సైకో అని చిత్రీకరించడానికి ఒక దారి తీసాయి. ఇప్పుడు నా బేసిక్ పాయింట్ ఏంటంటే, కామన్ సెన్స్ టెల్స్ మీ, ఇప్పుడు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ కాజెస్ ఫర్ సైకోపాథిక్ బిహేవియర్. యూనో, ఇప్పుడు ఒక పర్టికులర్ టేప్లో అమ్మాయి ఉమ్ములూసి కొట్టేసి ఏదో లాంగ్వేజ్ మాట్లాడేసి దానికన్నా ఎక్కువ ఒక దెయ్యం పట్టినట్టుగా అరుస్తుంది. యూనో, నాకు ఫ్రాంక్గా నేను ఎగ్జార్సిస్ట్ సినిమా చూసినప్పుడు కూడా అంత భయపడాల వాయిస్ నోట్ విన్నాక. అంటే దట్ షోస్ ఎక్స్ట్రాడినరీ అబ్సల్యూట్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఎమోషన్ or extraordinary acting to scare the other person. And you are saying no matter how much the other person would have hurt you or betrayed you, అలాంటి లాస్ ఆఫ్ కంట్రోల్ మనకు ఉండకూడదు అంటారు. అలా ఉంది అంటే సైకోపాథిక్ అంటారు. నేను చాలా మంది అబ్లర్గా ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ యూ, ఐ మీన్ మెన్ అండ్ విమెన్ ఫైట్ అండ్ ఆల్ దట్. కానీ ద పాయింట్ ఇన్ ద క్రియేటివ్, ఇప్పుడు వెన్ షీ టాక్డ్ అబౌట్ హిస్ మదర్ ఆర్ ఎక్స్ ఆర్ వై, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే దోస్ థింగ్స్, యూనో. అలాంటి లాంగ్వేజ్, ఆ టోన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నో, అవును.
ఇప్పుడు ఒక అమ్మాయి యాడ్ అవటం, లేకపోతే గబుక్కుని చెంప మీద కొట్టడం, అవి మొహం మీద ఉమ్ములూసేసి అలాంటి మాటలు మాట్లాడి కొట్టేసి అన్ని, ఐ థింక్ దట్ ఈస్ ఏ వెరీ బిజార్ బిహేవియర్. ఇంకా పిచ్చితనానికి మీనింగ్ ఏంటి? అది కూడా పిచ్చి కాకపోతే. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా మనం పిచ్చికి తెచ్చుకోకూడదు, మనం కంట్రోల్ కోల్పోకూడదు అంటున్నారు. సో దట్స్ అలా కోల్పోయామంటేనే పిచ్చి కాదు. మీకు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్, ఇప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసి ఒక పద్ధతి ప్రకారం చేయటం అనేది విచ్ ఇస్ జనరలీ నోన్ యాజ్ సివిల్ బిహేవియర్. ఆ సివిల్ బిహేవియర్లో ఒక్కొక్కసారి అన్కంట్రోలబుల్ టెంపర్తో కొన్నిసార్లు ఏదో తిట్టారా కొడతారా అనేది జరుగుతాయి. ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు సైకాటిక్ బిహేవియర్ అవుతుంది. యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డిగ్రీస్ ఓన్లీ. నో రైట్. అది ఇట్ కుడ్ ఆల్సో బి జెనెటిక్ కదా ఆర్జీవి గారు? నో మేబీ అది ఐ థింక్ షీఈస్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ హిస్టానిక్ పర్సనాలిటీ డిసార్డర్. మీరు దాంట్లో దానికి ఉన్న డెఫినేషన్ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ సూట్ హర్. షీ నీడ్స్ సైకాట్రిక్ ట్రీట్మెంట్. హిస్టానిక్ పర్సనాలిటీ డిసార్డర్ అనేది మీ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ వాట్ యు హావ్ సీన్? బేస్డ్ ఆన్ మీ టాకింగ్ టు సమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. అండ్ సో ఇప్పుడు ఈ రెండు కేసులు, ఒకటి డ్రగ్స్ వర్టికల్ ఉంది, రెండోది పర్సనల్ లైఫ్ వర్టికల్ ఉంది. ఈ రెండింటికి ముగింపు కార్డు ఎలా పడుతుందని మీ అభిప్రాయం? See, I don't think, first of all, legally they are related. Legally they are not related. ఇక్కడ డ్రగ్స్ దాంట్లో ఇక్కడ త్రీ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు యూజర్ వేరు, పెడ్లర్ వేరు. ఇంకొకళ్ళు యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనదర్ పర్సన్ టు డూ ఇట్. మీకు మీరు తీసుకుంటే యూ కమ్ అండర్ ద యూజర్. మీరు దాన్ని బిజినెస్ చేసి అమ్మి డబ్బులు చేసుకున్నప్పుడు అది పెడ్లర్ కింద వస్తుంది. ఫెసిలిటేటర్ అంటే ఎవరు? నాకు తెలిసిన కాంటాక్ట్ ఇస్తాను, లేకపోతే నువ్వు డబ్బులు ఇస్తే నేను వాడికి ఇచ్చేసి తీసుకునేస్తాను, విచ్ మీన్స్ యూర్ ఎయిడింగ్ ద బిజినెస్ ఇన్ విచ్ వే, ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ అ పర్సనల్ గెయిన్. సో ఈ మూడింటిని 3 డిఫరెంట్ కేటగిరీస్లో చూస్తారు లీగల్గా చూస్తే. సో ఈ అమ్మాయి దేంట్లో వస్తుందని ఆ డీటెయిల్ నాకు తెలియదు. వై షీ వాజ్ దేర్, మేబీ దే వాంటెడ్, తను ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఆ కాంటాక్ట్ కావాలా, ఆ కాంటాక్ట్ దొరకలేదా, ఏదో వాట్ ఎవర్ దే రీజన్స్ ఆర్, ఐ డోంట్ నో. బట్ ఫర్ ష్యూర్ షీఈ్ ఎ ఫెసిలిటేటర్. అది మాత్రం ఈ ఆవిడ వర్డ్స్లోనే ప్రూవ్ అవుతుంది. యూజర్ అండ్ ఫెసిలిటేటర్ అయితే ఉంది. వెదర్ షీ ఈజ్ ఎ పెడ్లర్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. యా, సో అది సెపరేట్ కేసు, సెపరేట్ ట్రాక్. అవును. ఇప్పుడు ఈ దీంట్లో రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, లేకపోతే పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే లివింగ్లో ఉన్నావు, దాని తర్వాత ఎవరో అమ్మాయితో వెళ్ళిపోయాడు అనేది, ఈవెన్ దట్ డజంట్ కమ్ అండర్ లీగల్ ఆస్పెక్ట్లో. బికాజ్ ఇప్పుడు ఈవెన్ సుప్రీం కోర్ట్ ఓల్డెస్ట్ సెక్షన్ బిఫోర్ దిస్ బిఎన్ఎస్ యాక్ట్ కేమ్ ఇన్, అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్, యునో. సో షీఈస్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్ అడల్టరీ. దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. ఇట్స్ నాట్ ఎ క్రైమ్. దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. సెకండ్ పాయింట్, తనిలా తన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని నన్ను వదిలేసి నాకు ఒకవేళ పెళ్ళి అయ్యి ఉంటాయి, పెళ్ళి అయ్యి ఉండగా డివోర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు, అది వేరే కేసు, విచ్ ఇస్ నాట్ ద థింగ్ హియర్. సో అసలు నాకు రాజ్ తరుణ్ మీద ఎగ్జాక్ట్ కేసు ఏంటి అనేది కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. బిగమీ డజంట్ వర్తించదు, ఎందుకంటే ఫస్ట్ పెళ్లికి ఎవిడెన్స్ లేవు. ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్లో నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చేస్తే అది July 3rd ఇప్పుడు వచ్చింది. సో దిస్ యాక్ట్ బిట్వీన్ దెమ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ మచ్ బిఫోర్. సో బిఎన్ఎస్ యాక్ట్లో వర్తించదు నాకున్న నాలెడ్జ్. కన్సెంటింగ్ అడల్ట్స్ రిలేషన్షిప్లో ఉండి తర్వాత వద్దనుకోవచ్చు, ఒకళ్ళు వద్దనుకోవచ్చు, ఇద్దరు వద్దనుకోవచ్చు. మరి అలాంటప్పుడు జస్ట్ బికాజ్ నేను అదే అండి, అది ఇప్పుడు అక్కడ ఒక ఈ ప్రాబ్లం ఏంటంటే, if you are having a physical relationship under the commitment of marriage, that comes under a breach of trust. Breach of trust and cheating కింద వస్తుంది, యూనో. అండ్ దేర్ బై షీ గేవ్ హర్ సెల్ఫ్, బట్ నౌ హీ చీటెడ్, కాబట్టి ఇప్పుడు అమ్మాయి జీవితం పాడైపోయింది అనే కాంటెక్స్ట్ నుంచి వచ్చినాయి ఆ లాస్ అని. కానీ హ్యూమన్ రిలేషన్షిప్స్లో మీ ఎమోషన్స్ అని కాన్స్టెంట్గా మారుతుంటాయి. ఇవాళ నేను ఫీల్ అయ్యింది, రేపు ఫీల్ అవ్వకపోవచ్చు, అవును, ఇంకో మంత్ తర్వాత నేను ఫీల్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఆ రోజు నువ్వు చేసావు కదా అంటే మీరు దానికి స్టిక్ అయి ఉండాలంటే నోబడీ కెన్ సర్వైవ్. నో, కరెక్ట్. ఎమోషన్స్ ఆర్ కంటిన్యూస్లీ చేంజింగ్. అప్పుడు ఆ రిస్క్ మీరు తీసుకోవాలి. అవును. సో ఇఫ్ యు ఆర్ సేయింగ్ అది చెప్పాడు కదా చేసేస్తాడు అనే దాంట్లో మీరు చేస్తే అతను నిజంగా ఇంటెన్షన్ అప్పుడు ఉండొచ్చు, తర్వాత మారిపోయి ఉండొచ్చు కదా. అవును, విచ్ వి డోంట్ నో. బట్ అలా మారిపోతూ పోతే దానికి చట్టం, సమాజం పరిధి ఉండదు కదా. సో వేర్ ఇస్ ద సానిటీ ఇన్ దిస్ హోల్ థింగ్? ఓకే, మనిషి స్వేచ్ఛ కావాలి, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ సంథింగ్ వెన్ యూ కెనాట్ కంట్రోల్, వెన్ యూ కెనాట్ అంటే
ఇప్పుడు తప్ప ఉప్ప అని పక్కన పెడితే నాకు ఫీలింగ్ పోయింది. ఫీలింగ్ మళ్ళీ ఎలా వస్తుంది? దట్ ఈస్ అ ఫ్యాక్ట్, యూ కాంట్ ఫైట్ అంటున్నాను. కరెక్ట్. సో యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు దట్. కరెక్ట్. అప్పుడేంటి, మీరు అంత సీరియస్గా తీసుకున్నప్పుడు యూ షుడ్ బీ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ కరెక్ట్ వితౌట్ కమిట్మెంట్ ఆఫ్ మ్యారేజ్. అదన్నా చెప్పాలి. కరెక్ట్.